తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మళ్ళీ హనుమంతులాగా లేడు. హనుమంతు కంట్రోల్ రూమ్. ఇప్పుడే కేఎం గారు గాంధీ గారి విగ్రహానికి మాల వేసి వెళ్లిపోయారు. తప్పించుకున్న సీతారామయ్య ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు. సిటీ నలుమూలలా నాకాబందీ చేయండి. ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకు వచ్చారంటే చంపేస్తాను. సీతారామయ్య మర్యాదగా లొంగిపో. ఆఫీసర్, ఎవరైనా ముందుకు వచ్చారంటే ఈ అమాయకుడు బలైపోతాడు. వెనకెళ్ళండి. హనుమంతు, పని స్టార్ట్ చేయి. హనుమంత పని. ఇదిగో నువ్వు తొందరపడక. కమన్ మూవ్. ఎవరైనా ఫాలో అయ్యారంటే వీడు చచ్చిపోతాడు. అనవసరంగా చచ్చిపోతాడు. పని. నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది. మీ బామ్మగారి పేరు మహాలక్ష్మమ్మ. మీ తాతగారి పేరు హనుమంతయ్య. ఇది నీకే కాదు, ఈ లోకానికి తెలియని కథ. ఒక గొప్ప మనిషి చరిత్ర. అయ్యా, ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడినవాడు లేడు. ఆయన
తన మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేడు. పంజా ఎత్తితే సింహం, పగబడితే పులి. సహనంలో భూమి, నమ్మిన వాడికి స్వామి. చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు, చూడని వాళ్ళు చూడాలని దాదాలాడుతుంటారు. భారతదేశం మొత్తం తెల్లవాళ్ల చేతుల్లో ఉన్న రోజులవి. మేమున్న నరసింగాపురం అనే పల్లె, దాని చుట్టుపక్కల ఉండే పల్లెలు మా హనుమంతయ్య ఆధీనంలో ఉండేవి. అందరూ పసిపిల్లల్ని దత్తత తీసుకుంటారు, కానీ మా హనుమంతయ్య పసిబిడ్డల్లాంటి పల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మా ఊళ్ళో ఆడే ఆటల్లో కూడా ఆవేశం ఉండేది. అదే కృష్ణమూర్తి. ఆగండి, ఎందుకు నవ్వుతున్నారు? గెలుపు ఓటములు అనేవి ఆటలో సర్వసాధారణం. రేయ్ కృష్ణమూర్తి, జీవితంలో ఎప్పుడు ఎదుటివాడు ఓడిపోవాలని కోరుకోకూడదురా. మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి. అది ఉన్న రోజున గెలుపు నీ తలుపు తప్పకుండా తడుతుంది. రా రా, రా. లే. ఆ తెల్లోళ్ళు మా గుడి మీద పడి మా ఆడవాళ్ళ తీరాన్ని హనుమంతయ్య వస్తున్నాడనగానే తాము వేటాడలేని పెద్ద పులి తనంతట తానే తమ ఎదురుగా వస్తున్నట్టు సంబరపడ్డారు జనరల్ అతని సైనికులు. Mr. Hamantaya, intacina fisianiki, interaject autonarendico. ఏదిరా చిన్న విషయం? Ade, valu drinkessi, mai camlo, enjai cesciaro. నోర్మోయ్, ఎంజాయ్ చేయటానికి వాళ్ళేమన్నా బొమ్మలా? ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిచ్చే దేవతలరా. Cool down, Hamantaya. Ipudeyem te mantaro cepandi. మానానికి ప్రాణం. Mr. Hamantaya, a camplo, aidu vandalamandi, soldiers unaro, antamandilo, miru javarani, kutupataro. నువ్వు పెరియడి పెట్టు, మా ఆడవాళ్ళు గుర్తుపడతారు. Miru cepinatu, kurutu parate, mem punishment is ham. ఇయ్యాలి. జనరల్, తప్పు చేసిన 20 మందిని దొర వేరే క్యాంపుకు మార్చమన్నాడు. ఆ 20 మంది ఒకే వ్యాన్లో వెళుతున్న విషయం హనుమంతయ్యకు తెలిసింది.
वाचमजनयन्त देवास्तां विश्वरूपा पशवा वधन्ते सा न मन्त्रे समोर्जन्दहानां धेनुर्वाकस्मानपदष्टरयत అమ్మా చెవు కుట్టే కార్యక్రమం మొదలు పెడదాం వారి మేనమామని పిలవండి. బాబుకి మేనమామ ఎవరూ లేరండి. శాస్త్రి గారు వీళ్ళంతా నా బిడ్డకు మేనమామలే. లక్ష్మి శివులోపకరణేన రక్షాబంధనం ధారయామి ఓం ద్రవంతే రాజా వరదా ద్రవంతే ఓం రహస్యమే నాక నేను మీ కులస్తుని కానమ్మా. మీ కులంలో నేను నీకు చెల్లెలుగా పనికిరానా అన్నయ్య? తల్లి ఆదరం సమర్పయామి. పాత అధికారిని బదిలీ చేశారు. అతని స్థానంలో మరో కర్కోటకుడు జనరల్గా వచ్చాడు. It's true. What is his power? అతనికి భయమంటే ఏమిటో తెలియకపోవడమే అతని బలం. నేను అతన్ని వెంటనే చూడాలి. ఓకే సార్. He will not come. అతను భయపడుంటాడు. Sorry, General. You're mistaken. Hanumantaya is not a man. He is a lion. నువ్వేనా హనుమంతు? ఏయ్ జనరల్, హనుమంతయ్యా అనరా. అక్షరం తగ్గినా ఆయుష్ తగ్గుతుంది నీకు. ఆయన అడుగుదాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అవి హనుమంతయ్య అడుగులని. ఓకే ఓకే హనుమంతయ్య, అనవసరంగా మమ్మల్ని హెచ్చరించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మాకు సహకరించి మీకేం కావాలో అడగండి. ఏముందని ఇస్తారా? మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు? వజ్రాల అవి మా వీధుల్లో వరి కుప్పల్లా పోసమ్మాం. మణుల అవి మా ఇళ్ల గాదెల్లో నింపాం. మాణిక్యాల అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోలీకాయల్లా ఇచ్చాంరా. సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సీమ పందులరా మీరు. మీరు నాకేమిస్తారు? మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బోరద. జనరల్, ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. మిస్టర్ హనుమంతయ్య, మేము చేసిన మేలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీకు నాగరికత అంటే ఏంటో మేమే నేర్పాం. ఆ నాగరికత ఎవడికి చెబుతున్నావురా కథ? జనరల్, మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు. రాయి రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం. బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగమలు పలికించాం. అగ్గి పెట్టెలో పట్టే పట్టు చీరలు నేసాం. నాట్య కళలను పోషించాం. నానా జబ్బులకు మందులు కనిపెట్టాం. నీడను బట్టి సమయాన్ని చెప్పాం. ప్రపంచానికి రాతను తలరాతను మేమే రాశాం. వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే మీ దగ్గర నేర్చుకోవాలరా. మిమ్మల్ని చూడాలని వచ్చిన మాట మేరేలా మాట్లాడడం తప్పు. నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు. అదొచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేసినా సజీవంగా ఉన్నావు నువ్వు. జనరల్, వెళ్ళు. నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు. ఓ ఓ ఓ హనుమంతయ్య గురించి చాలా తక్కువ చెప్పావు.
ఎలాంటి వాడు మన దగ్గర ఒక్కడుంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఏమైంది? ఉన్నోళ్ళు చాలరని మనం చంపడానికి తెల్లదొరసాని ఇంకొకరిని కనడానికి ఇబ్బంది పడుతుంది. భయపడకమ్మా, నా ఇంటికి తీసుకువెళ్తా. కొంచెం ఓపిక పట్టమ్మా. కాళ్ళు గట్టిగా పట్టుకోండి. అలాగే కొంచెం ఓపిక పట్టమ్మా. కాలనివ్వదు. గట్టిగా పట్టుకోండి కాళ్ళు. అయ్యా తొందరే. నరసయ్య, ఆవు దూడ ఆకలితో అంబా అంటే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి మరీ మేత వేస్తాం. అలాంటిది ఒక కడుపుతో ఉన్న ఆడపడుచుని నడి రోడ్డు మీద వదిలేసామన్న అపఖ్యాతి మనం మూట కట్టుకోవాలా? ఏమండి, మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. లక్ష్మి, జేమ్స్, Thank you, Lord. గాడ్. Sorry, sir. మా వాళ్ళని కప్పద్దాలని నేను కూడా తప్పు చేశాను. మీరు నా భార్యకు ప్రాణం పోశారు. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇండియాని అభినందుకు బాధపడుతున్నాను. హనుమంతయ్య, మేము వస్తాము. ఒక్క నిమిషం. ఇది మా ఆచారం. మీరు మమ్మల్ని వేటాడాలనుకుంటున్నారు. మీ భార్యలు ముత్తైదుల్లా ఉండాలని మా ఆడవాళ్ళు కోరుకుంటున్నారు. రేయ్ బుల్లిదొరా, నువ్వన్నా మీ దేశానికి పోరా. సార్, మీకు ఒక్క విషయం చెప్పాలి. మిమ్మల్ని అటాక్ చేయడానికి మా దయర్కి మీ వాళ్ళలోనే ఒక వ్యక్తి సాయం చేస్తున్నాడు. ప్లీజ్ బీ కేర్ఫుల్ సార్. అమ్మా, మీరెందుకమ్మా బాధపడతారు? మీరవన్నీ నమ్మకండమ్మా. లేదయ్యా, అతను చెప్పింది ఎందుకో నిజమే అనిపిస్తోంది. వాళ్ళు మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారమ్మా. కృష్ణమూర్తి, పిచ్చి వాళ్ళ మాట్లాడుకు. నిప్పు లేనిదే పొగరాదు. ఇప్పుడు వస్తుంది నిప్పులేని పొగే సీతారామయ్య. అది నీ దగ్గర నుంచి, నీ చెల్లి మహాలక్ష్మి దగ్గర నుంచే వస్తుంది. అది కాదండి, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. నాకు ఎదురొచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఎవరుకుంది మహాలక్ష్మి? ఎదురు నిలబడి పోరాడడానికి ధైర్యం కావాలండి. కానీ మనం వెనకే ఉండి వెన్నుపడి పడిస్తే? అలాగని మన బిడ్డల్ని మనమే అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అవమానించినట్టు అవుతుంది మహాలక్ష్మి. మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ ఏదైనా జరగకూడదు నాకు జరిగితే అందుకు బాధగా లేదు. కన్న బిడ్డల్లా పెంచాను వాళ్ళని. ద్రోహం చేసి చరిత్రలో ఎక్కడ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నదే నా బాధ.
Make it fast. నాటండి. జనరల్, ఏంటి మీరు చేస్తున్న పని? బ్రిటిష్ తాత ప్రకారం ఒక్కొక్కరికి 5 ఎకరాల ఉండాలి. అందుకని నీ పేరు మీద 1000 ఎకరాల పైన ఉంది. అందుకే ఇది. నా పేరు మీద 1000 ఎకరాలుందని నీకు చెప్పిందెవరు? రేయ్ కృష్ణమూర్తి, ఎందుకు చేశావని అడగట్లేదురా? నన్ను అడిగుంటే ఏదైనా ఇచ్చుండేవాడిని కదరా. నేను అడిగితే మీరివ్వడానికి అది భిక్షం కాదు, పదవి. శభాష్రా కృష్ణమూర్తి, నేనే నమ్మేలా ఇన్నాళ్ళు బాగా నటించావు. రేయ్, కానీ ఇప్పుడు కూడా నువ్వు గెలవాలనుకోలేదురా. అందుకే ఓడిపోయావు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉండాలనేది మీ చట్టం. ఇక్కడున్న పొలాలన్నీ మా అందరి సొత్తు అనేది మా ఊరి చట్టం. మీరు అనుకుంటున్నట్టు నా పొలాలన్నీ నా పేరు మీద లేవు, ఈ ఊరందరి పేరు మీద ఉన్నాయి. రే కృష్ణమూర్తి, నీ పేరు కూడా 5 ఎకరాలుందిరా. It's all okay. ఎన్ని చేలున్నాయి, మంచి పంటలున్నాయి. బట్ ఎంతవరకు మీరు ప్రభుత్వానికి ఎలాంటి శిస్తు కట్టలేదు. ఏయ్ శిస్తా ఎందుకు కట్టాలరా? శిస్తు మా ఇళ్ల దగ్గరకు వచ్చి ఆకలని అడుక్కోండి, మా నోటి దగ్గర ముద్ద తీసి పెడతాం. అంతేగాని కష్టపడి పండించుకున్న పంటకి శిస్తు గిస్తు అంటే నరికి పోగులు పెడతాం. Okay, we shall see that. Let's move. చంపొద్దురా, నన్ను క్షమించు. మాకు మేలు చేస్తాననే కీడు చేస్తావా? నీ వల్ల మా సైనికులు చచ్చిపోయినారు. మేమెంత లాస్ అయ్యామో తెలుసా? మరొక అవకాశం ఇవ్వండి. తెల్లదొరల తొత్తైన కృష్ణమూర్తి హనుమంతయ్య పల్లెల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరినీ మర్యాదగా అడుగుతున్నాను, హనుమంతయ్య ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. చెప్పండి, చెప్పండి రా.
మీరు ఆపదలో ఉన్నారని అరిస్తే నిప్పుల్లోకైనా నడిచొస్తాడు రా హనుమంతయ్య. హనుమంతయ్య అని పిలవండి, పిలవండి హనుమంతయ్య అని. బిడ్డ పిలవద్దు, బిడ్డ పిలవద్దు, ఎవరు పిలవద్దు. ఎగవే. కన్న బిడ్డల కన్నా ఎక్కువైపోయాడా హనుమంతయ్య? ఎక్కువేరా, నేను మా ఆయన కలిస్తే పుట్టారా వీడు. మమ్మల్ని కాపాడమని ఆ దేవుణ్ణి కన్యలతో ప్రార్థిస్తే మా అందరి కోసం పుట్టారా హనుమంతయ్య. అయితే మీ బిడ్డల్లా దేవుడు ఎలా కాపాడతాడో చూస్తానే, నేను చూస్తాను. రై మందుగుండు చుట్టండ్రా. పిలవండి, పిలవండ్రా. మందుగుండు అందించండ్రా. జనరల్, మీకు కావాల్సింది నేను, వాళ్ళను వదిలేయండి. మిస్టర్ హనుమంతయ్య, అదెలా కుదురుతోంది? నీ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎంత లాసో నీకు తెలుసా? గవర్నమెంట్ రికార్డుల్లో మీరంత తీవ్రవాదు. స్వాతంత్రం కోసం పోరాడే మేము తీవ్రవాదులమైతే దొంగతనంగా మా దేశం మీద పడ్డ మీరెవర్రా? దొంగ నాయాల కొడుకులా. మా నేల తల్లి జోలికి వస్తే తలకి పాగా పెట్టి స్వాగతం పలకడానికి మేమేం మీలా చేతకాని తెల్లకోతలం కాదు. మర్యాదగా వీళ్ళందరినీ వదిలి నీకేం కావాలో అడుక్కో. ఓకే ఓకే, వాళ్ళని వదిలేస్తాం. బట్ వన్ కండిషన్, మేం పెట్టిన గేమ్ లో మీరు గెలవాలి. చెప్పు. అది పెట్టింది మీ శిష్యుడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి చెప్పు. ఏం లేదయ్యా, మీరు ఈ ఊరి జనం మీద ప్రాణాలే పెట్టుకున్నారని, వాళ్ల కోసం ఏమైనా చేస్తారని చెప్తే ఈ దూరం నమ్మట్లేదయ్యా. మీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దాం అనుకుంటున్నాను. ఆటేంటో చెప్పరా. పెద్ద ఆటేం కాదయ్యా. మన ఊరోళ్ళని రెండు పక్కల వరుసగా నిలబెడతాం, మధ్యలోంచి మీరు పరిగెత్తాలి. మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం. ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం. కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా బొట్టి మొండెంతో. అంతేనయ్యా. సీతారామయ్య, వీణ్ణి తాకి నువ్వు మైలపడద్దు. హనుమంతయ్య, దిస్ ఇస్ ఎ డెత్ గేమ్. ఆర్ యు రెడీ? సూర్యుడు అస్తమించేది రేపటికి అందరికీ వెలుగునివ్వడానికని గుర్తుంచుకోండి. మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఇలాంటి రాబందులు గప్పచెప్పడానికి కాదు. హనుమంతయ్యా, వద్దయ్యా, మమ్మల్ని అనాథలు చేయొద్దయ్యా. రై సీతారామయ్య, ఎన్నాళ్ళు నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకొనే పోతుందిరా. ఈ హనుమంతయ్య ముండం పరిగెడుతుందిరా, పరిగెడుతుంది.
మహాలక్ష్మి, నిన్నడగకుండా నీ పసుపు కుంకాలు ఇస్తానని మాట ఇచ్చా. బాధపడుతున్నావా? లేదండి, నాకన్నీ అడక్క ముందే ఇచ్చారు. మొదటిసారిగా ఒకటి అడగాలనుంది. మీ చావు చూసే ధైర్యం లేదు. మీరు పోయాక బ్రతకాలన్న కోరిక లేదు. మీకన్నా ముందు మహాలక్ష్మి, ఇక్కడ చస్తే పోరాటంలోనే చావాలి, లేదా పోరాడుతూనే ఉండాలి. అయ్యా, సావన్నది తప్పనిసరి అయితే అందరం కలిసే చచ్చిపోతాం అయ్యా. సీతారామయ్య, ఊరు కోసం ఒకడు చావాలి కానీ ఒక్కడి కోసం ఒక ఊరే చావకూడదురా. చూసారా జనరల్ గారు, మా హనుమంతయ్య ఈ జనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. కృష్ణమూర్తి, ఆకలితో ఉన్న నీ కడుపు చూసి తిండి పెట్టానయ్యా, కానీ నీ కళ్ళల్లో ఉన్న ద్రోహం కనిపెట్టలేకపోయాను. అది వాడి తప్పు కాదు మహాలక్ష్మి, నువ్వు వాడికి పెట్టిన తిండిలో ఉప్పు కలపటం మర్చిపోయావు. అయ్యా, నేను గెలవాలన్న సంకల్పం పెట్టుకున్నాను, అందుకే గెలుస్తున్నాను. జనరల్, Yes? మీరు పెట్టిన పందెంలో నాదో షరతు. Chapa. నా తల మీ చేతిలో తెగదు. సీతారామయ్య, అయ్యా, నా తల నీ చేత్తో తెగాలరా. అయ్యా, నా వల్ల కాదయ్యా. సీతారామయ్య, జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఎదురు చెబుతున్నావయ్యా. అది కాదయ్యా. రేయ్, నా తల వాళ్ళ చేతిలో తెగితే ఓడిపోయినట్టు అవుతుందిరా. చచ్చా, నా చేతిలో తెగితే ఆత్మహత్య అవుతుంది. వీరుళ్ళ చావాలని ఆశపడుతున్నాను రా. రేయ్, జీవితంలో నా గురించి ఏదైనా చేయాలనే కోరిక నీకుంటే ఇదొక్కటి చేయరా. వెళ్ళ, వరుసల్లో నిలబెట్టు. మహాలక్ష్మి, ఊరు తర్వాతే మీరు వెళ్ళి ఆ చివరిలో నిలబడండి. మహాలక్ష్మి, చివరిగా నిన్ను చూడాలనిపించింది. నీకు నన్నేమైనా అడగాలనుందా? ఒక వీరుడి భార్యగా ఈ జీవితానికి ఇది చాలండి. లే మహాలక్ష్మి, నువ్వెప్పుడూ పసుపు కుంకుమలతోటి మహాలక్ష్మిలా ఇలాగే ఉండాలి. రేయ్ నాన్న, నన్ను క్షమించరా. ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించకుండానే వెళ్తున్నాను నాన్న. మీ అమ్మకి నేనే ప్రపంచం, నీకు మీ అమ్మే ప్రపంచం కావాలి. నాన్నగారు, మీ కళ్ళల్లో ఏమీ లేదు నాన్న, నా పెంపకంలో కూడా కృష్ణమూర్తి లాంటి ద్రోహిని తయారు చేసి ఈ దేశానికి వదిలి వెళుతున్నానే అని బాధ. వెళ్ళండి. అయ్యా, క్షమించయ్యా. జై సీతారామయ్య, ధైర్యంగా ఉండు. నీ కోసం ఒక ఊరే ఉందిరా. ఊరు కోసమే నువ్వు ఉండాలి, ఊరు కోసమే నువ్వు ఉండాలి. రాయ్, జనం కోసమే బతుకు. రాయ్ కృష్ణమూర్తి, వీరుడు సాధించడం కోసమే పుడతాడురా, మళ్ళీ పుట్టడం కోసమే తస్తాడు. జనరల్, చెయ్యి చూసి జాతకం చెబుతారు. నేను నా తలను నా జాతికి అర్పిస్తూ మీ జాతకం రాస్తున్నా. తెల్లని పావురాళ్లా కనిపించే మీరు నల్లత్రాచులని నా చావుతో మరోసారి రుజువవుతుంది. ఈ ద్రోహి సాయంతో నన్ను చంపిన సీమలోకి నడిచొస్తున్నామని సంబరపడకండి. దిక్కు దిశ తెలియని నిద్రలో నడిచే రోగిష్టి నడకలా అది మిమ్మల్ని ఏదో ఒక అగాధంలోకి తోసే తీరుతుంది. మీరు మా ఆడవాళ్లపై చేసిన అరాచకాలు మీ ముందు తరాలకు వాయవరుసలు లేని శాపంగా మారుస్తుంది. నేను వదిలే నా ఈ చివరి ఊపిరి నా తల్లుల కడుపుల్లో ఉన్న పసిబిడ్డలకు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడం కోసమే మీరు పుడుతున్నారా అని గుర్తు చేస్తుంది. తెగిన నా ఈ తల
ఈ దేశ సరిహద్దుల్ని త్రినేత్రమై కాపాడుకుంటుంది. నా దేశంలో ఎగురుతున్న ఈ జెండాను తెగదెంపి మార్చి మసి చేసి ముచ్చటైన మాము వన్నెల త్రివర్ణ పతాకపు జెండా నా దేశపు నడిబొడ్డున స్వాతంత్రపు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ సగౌరవంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. నేను పలికే ఈ వందే మాతరం బహారా హుషార్, బహారా హుషార్ అంటూ నా దేశాన్ని రేయి పగలు కాపలా కాసుకుంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. సీతారామయ్య అయ్యా, ఎయ్యరా వందే మాతరం. దొరా గెలిచాం, మనమే గెలిచాం. నో, హనుమంతయ్య ఓడిపోతేనే కదా మనం గెలవటానికి. వీళ్ళెవ్వరూ బతకూడదు. కృష్ణమూర్తి మా ప్రాణాలు కాపాడడం కోసం ఊరి జనం అంతా వాళ్ళ ప్రాణాలు అడ్డేశారు. వాళ్ళ శవాల మధ్యలో మేము ఉండిపోయాం. మేం కూడా చనిపోయాం అనుకుని కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. తర్వాత మేం తలా ఉదారైపోయాం. కొన్నాళ్లకు మహాలక్ష్మమ్మ నిన్ను తీసుకురాకుండా నన్ను కలవడానికి ప్రయత్నించింది. కానీ ఈరోజు కలిసేలా చేశాడు ఆ భగవంతుడు. అబ్బో, పోలీసులు రౌండప్ చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా నన్ను పట్టివు. సీతారామయ్య లొంగిపో. ఏయ్! నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు, వీడిని కాల్చి పారేస్తా. బాబు, ఈ జనవరి 26న ఆ కృష్ణమూర్తికి భారతరత్న బిరుదిస్తున్నారు. దానికి వాడు అనర్హుడు. ఎలాగైనా సరే వాడు దేశద్రోహి అని ప్రజలకు తెలియజేయాలి. బాబు, నన్ను పట్టించు, నన్ను పట్టించేయి. నిన్ను వదలను, నిన్ను వదలను. గుర్తుపెట్టుకో, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నమస్కారం కృష్ణమూర్తి గారు. ఇన్నాళ్ళు నీ ఎదుగుదల చెప్పడానికి నువ్వు జైల్లో నా దగ్గరకు వచ్చేవాడివి. జీవితంలో మొదటిసారిగా నీ పతనం మొదలైందని చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. ఆ చేతికి కూడా సంకెళ్ళు వేయండి. కృష్ణమూర్తి, భయపడకు, నిన్నేమీ చెయ్యను. హనుమంతయ్య మీద ఆనా. ఆగండి, సంకెళ్లను వేయకండి, మీరు వెళ్ళండి. ఏం సీతారామయ్య, చంపనంటున్నావు? అలుపొచ్చిందా? లేక వయసు పైబడుతుందన్న విషయం గుర్తుకొచ్చిందా? మళ్ళీ పుడతానన్న హనుమంతయ్య మాట గుర్తుకొచ్చిందిరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పెద్దోడా, అచ్చు అలాగే ఉన్నాడు కదూ.
ఆయుష్ బిడ్డకు పోశాడనుకున్నా. తెలివైన వాడు హనుమంతయ్య మనవడికి పోశాడు. కాని ఇలా అవుతుందనుకోలేదు. తండ్రితో పాటు వీడు కూడా పోయాడని తలంటు పోసుకున్నా. అలా జరగల. మళ్ళీ పని పెట్టాలి. అరగంటలో ఏరిపారేస్తాను వాణ్ణి. కృష్ణమూర్తి, కరెంటు కంటికి కనిపించదు. నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. పట్టుకో, మాడి మసైపోతావు. నువ్వు ఆ రోజున చంపిన 100 మంది ఆఖరి కేకలు పురిటి కేకై పుట్టాడ్రా. పులే పులే. వాడెక్కడుంటాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఎక్కడ కొడతాడో తెలియదు. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. సీతారామయ్యను చూశాను. ఎందుకే నాకు చెప్పకుండా దాచావు? అలా దాయకపోతే నువ్వు కూడా నాకు దక్కేవాడివి కాదురా. మీ తాత చనిపోయిన కొద్ది రోజులకే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మాకు స్వాతంత్ర్యం పోయింది. ఆ కృష్ణమూర్తి స్వాతంత్ర సమరయోధుడిగా జనాన్ని నమ్మించాడు. మేము వాడికి భయపడి వలస వెళ్లే దిక్కులేని పక్షుల్లా మీ నాన్నతో పాలకొండ చేరాము. మీ నాన్నకు పెళ్లి చేశాను. నువ్వు పుట్టావు. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్యతో పాటు మీ నాన్న కూడా ప్రయత్నించాడు. అప్పుడే మేం బ్రతుకున్నామన్న సంగతి కృష్ణమూర్తికి తెలిసింది. మీ ఉన్న ఇంటికి బాంబు పెట్టి పేల్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే నిన్ను తీసుకుని గుడికెళ్ళాను. నువ్వు నేను తప్ప మీ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్లకు దాన సంస్కారాలు చేయడానికి కూడా నేను నోచుకోలేకపోయాను. నిన్ను తీసుకుని నాగులకొండకు చేరాను. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్య ప్రయత్నించాడని పేపర్లో చూశాను. సీతారామయ్య బ్రతుకున్నాడన్న సంగతి నాకప్పుడే తెలిసింది. ఆయన్ని చూడ్డానికి జైలుకెళ్లాను. మనం బ్రతుకున్నామన్న విషయం ఆయనకు తెలిసి సంతోషించాడు. అన్ని విషయాలు చెప్పి నిన్ను తీసుకురమ్మని నన్నెంతో బతిమాలాడు. ఈ వంశానికి నువ్వొక్కడవైనా మిగలాలని నేను ఒప్పుకోలేదు. అప్పటినుంచి సీతారామయ్య నన్ను ఇప్పటిదాకా చూడను కూడా లేదు. నీకు ఈ విషయం తెలియకూడదని, కృష్ణమూర్తి నిన్ను చూడకూడదని నిన్ను ఇన్నాళ్ళు ఊరు దాటకుండా నీకేమీ తెలియకుండా పెంచాను. నన్ను క్షమించరా. ఏడవకే బామ్మ, నువ్వు ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు. నా కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని నీ కళ్ళల్లోని కన్నీళ్ళని గుండెల్లో దాచుకున్నావు. నానమ్మా, నేనెంత అదృష్టవంతుణ్ణి. అందరూ దేవుడికి తలనీలాలు మాత్రమే ఇస్తారు. నా తాత ఈ దేశం కోసం తలనే ఇచ్చాడే. మా అమ్మ నాన్న నాకు ప్రాణం మాత్రమే పోశారు. కానీ నువ్వు నాకన్నీ ఇచ్చావే. వదలను నానమ్మా, వాడిని వదలను. వద్దయ్యా, వద్దు. లేదు నానమ్మా, నా తాత తల ఇచ్చి ఒక్కసారిగా వీరమరణం పొందాడు. నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలియకుండా చనిపోయారు. వాళ్ళ గురించి వదిలేస్తానే వాణ్ణి. కానీ నువ్వు రోజుకొకసారి, గంటకొకసారి, నిమిషానికొకసారి, క్షణానికొకసారి చస్తూ బ్రతుకుతూ ఇన్నేళ్లు నన్ను నీ గుండెల్లో దాచుకుని పెంచావే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత వేదన నాకు కనపడకుండా నీ మనసులోనే దాచుకున్నావే.
అలాంటి దారుణమైన శిక్ష వేశాడేవాడు నీకు. అందుకు చంపుతానమ్మా వాణ్ణి. ఆశీర్వదించు. వద్దయ్యా, వద్దు. ఏనానమ్మా, ఆ కృష్ణమూర్తి గాడు నన్ను కూడా చంపేస్తాడని భయపడుతున్నావా? భయపడకో. నీ ఆశీర్వాదం నాతో ఉంటే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటాయి. వెళ్ళిరా అయ్యా. అది సార్. హలో డ్రైవర్ బండి ఆపు. సార్ ఏమైంది? సార్ మీరు తొందరగా దిగండి సార్. బండిలో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ప్లీజ్ సార్, దయచేసి మీరు దిగండి సార్. పేలిపోతుంది సార్, దిగండి సార్. అమ్మో పేలిపోతుందట. కూర్చోరా. వాడు చెప్పగానే నమ్మేయడమేనా? నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది, లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది సార్. అవును సార్, బాంబ్ స్క్వాడ్ కూడా వస్తుంది సార్. దయచేసి దిగండి సార్, ప్లీజ్ సార్. నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడికుందిరా? Come on, move. There is no bomb, sir. Fake call. హలో, ఎవరు? నీ మొగుణ్ణి ఎమ్ముణ్ణి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం కావాలి నీకు? నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా. తల తిక్కగా ఉందా? ఏయ్, అరవకుండా కారు దిగరా. లేట్ చేసావో లేట్ కృష్ణమూర్తి అయిపోతావు. నీ కారులో బాంబు ఉంది. నోర్ముయ్, ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళిందిరా. నీ బామ్మ స్క్వాడ్ ఏం కాదు, అలా వచ్చి బాంబు పెట్టిందే నేనురా. బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్లో చదవడమే సార్. ఫస్ట్ టైం రియల్ గా చూడడం ఇదే సార్. హలో, ఏరా, సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు. మొసలి నోట్లో తల పెట్టాడుతున్నావు. నా గురించి తెలీదు నీకు. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశానురా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. నువ్వు మగాడివైతే నా ముందుకి రారా. ఆ సరదా కూడా తీరుస్తా. వస్తా. మీరిచ్చిన సమాచారంతో కేఎం గాడికి మొదటి జరిగించా. వాడికి నన్ను చూడాలనే కోరిక మొదలైంది. వాడింట్లోనే వాడికి కనబడి రెండో జరిపిస్తా. నాకెప్పటికప్పుడు టచ్ లో ఉండండి. అయ్యా, నక్సలైట్లు మాత్రం కాదు, మీ మీద అటాక్ చేసే ధైర్యం అపోజిషన్ వాళ్ళకి లేదు. ఇంకెవరై ఉంటారయ్యా? ఏమయ్యా హోము సార్, నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు. ఉండడం కాదయ్యా, కేఎం గారి మీద ఏగవాల్తే ఒప్పుకోరు. అవసరమైతే మిలిటరీని దించు, మీ ఆవిడ ఊరికి పంపించు. నువ్వు కూడా ఇక్కడే పక్కేసు పడుకో. ఆపో. ఏంటయ్యా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నా పంచే లే వస్తామయ్యా. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశానురా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. ఎందుకయ్యా టెన్షన్ పడతారు? వాడు ఎట్టుంటాడు చెప్పండి. 24 hours 24 hours లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానాడతా. ఎప్పుడైనా అడవికెళ్ళి వేటాడే పులిని చూసావా? చూలే. వాడచ్చ అలాగే ఉంటాడ్రా. అయ్యా, ఏ దాసు, అయ్యా, వాడే ఇక్కడే ఉన్నాడు. ఎవడయ్యా? వెళ్ళి పట్టుకో. నువ్వు టెన్షన్ పడకయ్యా, నేను పట్టుకుంటా కదా. హలో దాసు,
వాడు నీ ముందే ఉన్నాడు చూడరా. నా ముందటే ఉన్నాడా? అదేరా కళ్ళ జోడు పెట్టుకొని. కళ్ళద్దాలు పెట్టుకోనా? ఈడైతే కాదు కదా. వాడు కాదురా, ఇటువైపు. ఇటు పక్కన వాడు వెళ్ళిపోతున్నాడు చూడరా. ఛా! నాన్న భారతరత్న హనుమంతయ్య, రేయ్ ద్రోహి, వద్దు, నన్ను చెప్పదు. ఏం చెయ్యను నాన్న, రమ్మన్నావుగా వచ్చా. నీకింకా టైం ఉందిలే. నాన్న చెమటలు తుడుచుకోరా. నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే. నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న. నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో నేను కరెంటునై కలవచ్చు నాన్న. నువ్వు నిద్రపోతుంటే నేను కత్తినై నీ గుండెల్లో దిగొచ్చు. ఏదేమైనా 26వ తేదీలోగా నువ్వు ద్రోహివని జనాలకు నిరూపిస్తా. నువ్వు భారత రత్నానివి కాదురా, భారత ద్రోహివి. నిన్ను భారత రత్న అందుకోనివ్వను, ప్రాణాలతో ఉండనివ్వను. అయ్యా మొత్తం దూడనమ్మయ్యా, ఎవడు కొత్త లేడయ్యా. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేవాడు ఈ కేఎంనే బెదిరించాడు. ఈ కేఎంనే బెదిరించాడు రా. దాసు, అయ్యా వాడెక్కడున్నా సరే హైదరాబాద్ జల్లి పట్టిస్తా. వాడి తలకాయ తీసుకొచ్చి మీ కాళ్ళ ముంగటేస్తా. వాడనైనా తెలుసుకుంటా. ఈ దా సంగతి ఏంటో చూపిస్తా. అరే రే 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 ఏమ్రా యువరాజ్ సింగ్, సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టినావు. నువ్వేమన్నా సీదా ఇండియా టీం కెంచి వస్తున్నావురా? దీన్ని బట్ట నీకు ఆడికెంచి రావాలన్నా అన్న, పాలమూరుకెంచి వచ్చిన. అరే ఎర్ర బస్ గిరాక అవ్వన్నా, ఏందిరా కథ? అన్నను కలవాలనే. ఆ? అన్నను గలవనికి నీ ఊరు సభాయుడు అనుకున్నావురా? అమ్మో అన్నా నానా, నీకు దండం పెడితేనే ఈడ చిన్న మెదడు ఉంటే చితికిపోతుందనా? అది నీకున్నాదిరా? ఉందానా? చూద్దామా ఇప్పి? వద్దానా, గాలిపోతుంది. ఎవరు చెప్పిర్రా నీకు? మా బామ్మ చెప్పిందానా గీడ చిన్న మెదడు ఉంటదని. అన్నను గలవమని కూడా గదే చెప్పినాదిరా? లే నేను వచ్చినానా. ఎందుకు వచ్చినా చెప్పురా నాకు. లే అన్న, అన్నకే చెప్తానే. అరే అదేందో నాకు చెప్పురా. జర చెవియే. అన్నపానానికి ఆపదుందానా? ఏందిరా? అన్నపానానికి ఆపదుందానా? అదేం చెప్పాడు ఎరకరా? అన్నపరానికి ముప్పు ఉన్నాడురా. ఏంద్రాలి ఎవడో పాల్మూరోడు జోస్యం గాడే నీకేదో డేంజర్ ఉందని మస్తు జోక్ చేస్తుండే. జోక్ కాదన్న, అమ్మ తోడు. రేయ్ వాళ్ళ మీదికి పంపుడురా, నేను కూడా అవుతా. రారా మీదికి. నమస్తనా. నమస్తనే. నమస్తే నమస్తే. ఏమరా పాలమూరా? అవనా జాతకం చెప్తావురా? నా పాడానికి ఏదో డేంజర్ ఉందని చెప్పినావట. అవనా నిజమే. అరే ఓ పాగల్, జర ఈ ఆయుష్ రేఖ చూసినావురా? చూసినానా. నేషనల్ లెవెల్ లెక్క చక్కగా ఎట్లా పోతున్నదో. నిజమే అన్న, కానీ మీకు. అరే చెప్, ఆడ పుట్టేది బ్రహ్మ రాస్తాడు, ఈడ చచ్చేది మాత మీద దాసు రాస్తాడు రా. ఈ చేతుల మీద ఎంతమంది చచ్చిపోయారో తెలుసారా నీకు? ఎంత గొప్పోడైనా టైం ఖరాబ్ ఉంటే ఎవ్వడేం చేయలేడు కదనా. అరే ఇన్ని మాటలు మాట్లాడినాక కూడా ఇంకా బతుకున్నావంటే వా గ్రేట్ రా నువ్వు. ఇంతకు నీ పేరేంది? హలో. హే దాసు, ఏమయ్యా చెప్పుండ్రి. హనుమంతు వీడియో క్లిప్పింగ్ దొరికింది. నువ్వు ఇమ్మీడియట్ గా ఇక్కడికి రా. దాసు బయలుదేరిపోయాడు రా, నేనే పంపించా. ఎవర్రా నువ్వు? నీకు బాగా కావలసిన వాణ్ణి, హనుమంతు. ఏమైంది నాన్న? ఆ హనుమంతు దాసునేసేశాడు. వాడా దాసుని చంపేసిన తాతయ్య? వీడు నీకు తెలుసా? ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కాదు తాతయ్య. కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే వీడే నన్ను కొట్టాడు. నువ్వెంత మందిని తీసుకెళ్తావో నాకు తెలియదు, కానీ ఆ హనుమంతు బ్రతకడానికి వీల్లేదు. రారా బయటికి.
వాణ్ణి. ఎత్తండ్రా. రేయ్ చూడ్రా, నీ ముందు యముడు నిల్చున్నాడు. ఏయ్, ఇప్పుడు చూడు, మీ తాత, మీ నాన్న, చివరికి నీతో సహా మీ 3 తరాలు నా చేతుల్లోనే చస్తున్నారు. మీరంతా నా చేతుల్లో చావాలని పదే పదే ఎంతమంది పుడతారా? రెచ్చిపోయాడు, బాగా రెచ్చిపోయాడు. నేను భారతరత్న తీసుకుంటాన్రా, భారతరత్న తీసుకుంటాను నేను. ఏ చిన్న కృష్ణమూర్తి, ఏ శైవాణ్ణి. నానా, ఒక రోజు ముందుగానే ఉండాలని ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది. ఎందుకురా? మనకు ఆడిటోరియం రిహార్సల్ ఉంటుంది. రిహార్సలా? ఎందుకు? ఫంక్షన్కి ఎవరెవరు ఎక్కడుండాలి, మన వెహికల్స్ పార్కింగ్ దగ్గర నుంచి మన స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వరకు ఏది ఎలా జరగాలనేది చెప్తారు. రావయ్యా, ఏంటి విషయాలు? సార్, ఉస్మాన్ సాగర్ లో ఒక శవం దొరికింది. పెద్దోడా, ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? అది మీ మనవడ గారి శవం. ఏంట్రా అంటున్నావు? ఏంటి నువ్వు కూర్చోది? చిన్న కృష్ణమూర్తి సార్, బాడీతో పాటు ఈ క్యాసెట్ దొరికింది సార్. నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు. సిటీలో కనిపించకుండా పోయిన ఆడపిల్లలు ఎలా పోయారు, ఏమైపోయారో చెప్పరా. చెప్పా. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశాను. అదే, చంపడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? మా తాత ఏదో పని చేసినా సాక్ష్యం లేకుండా చెయ్యాలన్నాడు. మంచి సలహా ఇచ్చాడు రా నీ తాత. నీ తాతకి భారతరత్న ఇయ్యాల్సిందే. లేరా రేయ్, నన్ను క్షమించొద్దు. నిన్ను క్షమిస్తే నీ చేతిలో బలైపోయిన అమాయకమైన ఆడపిల్లలు నన్ను క్షమించర్రా. నన్ను చేదు, నీకు దండం పెడతాను. మళ్ళీ జన్మంటూ ఉంటే అలాంటి తాతకి మనవడుగా పుట్టించకూడదని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోరా. కంగారు పడకు కృష్ణమూర్తి, నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు. పొరపాటున జనం నిన్ను మనిషి అనుకుంటారు. అరవకురా, సాక్ష్యం లేకుండా చేయడం నీ స్టైల్. సాక్ష్యాన్ని నీ చేతికిచ్చి కూడా దాన్ని పనికి రాకుండా చేయడం నా స్టైల్. నీ మనవడు చచ్చినందుకు ఈ సిటీలో ఉన్న ఆడపిల్లలందరి తరపున నీ ఇంట్లో నేను బాంబు పేలుస్తున్నా. బాంబా? ఏంట్రా కృష్ణమూర్తి, రాళ్ల వెంట రప్పల వెంట పరుగులు తీస్తున్నావు? అంటే హనుమంతు ఆపరేషన్ మొదలెట్టాడనమాట. రేయ్, నీకు మొదలు పెట్టడమే తెలుసు, కానీ మా నాన్నకు ముగింపు పలకడం కూడా తెలుసు. నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? నన్ను చంపడానికి తీసుకొచ్చారని నాకు తెలుసురా. నీ కళ్ళల్లో భయం నాకు కనిపిస్తోంది. అదేరా అదేరా నాకు కావలసింది. కృష్ణమూర్తి, చస్తున్నందుకు నాకు బాధగా లేదురా. కాకపోతే ఈ హనుమంతు నిన్నెలా చంపాడో కళ్ళారా చూసి పైనున్న మా హనుమంతయ్యకు
కథలు కథలుగా చెప్పాలని ఉందిరా. సీతారామయ్య, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నువ్విక్కడ ఎలా కుక్క చావు చచ్చావో వెళ్ళి ఆ హనుమంతయ్యకు చెప్పుకో. తరువాత వాడి మనవండి నేనెలా చంపానో వాడు ఊహించుకుంటాడు. కమిషనర్, షూట్ చేయవండి. సీతారామయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్లో వెళ్ళదు. 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కో దారి వస్తుంది. ఆ దారి గుండా వెళ్ళండి. ప్రొద్దున కల్లా ఖచ్చితంగా మీరు అక్కడికి చేరాలి. తెల్లారితే వాడి మనుషులు అలర్ట్ అవుతారు. బామ్మ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. కేఎం గారిని తీసుకుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చేస్తాను. మీరు ఎలాగైనా 12:59 అక్కడ ఉండాలి. మన ప్లాన్లో ఎలాంటి మార్పులు లేవు. 12:59 నేను కేఎం గారిని తీసుకుని మీ ముందుంటాను. ఇక నుంచి ప్రతి క్షణం మనం అలర్ట్గా ఉండాలి. నేను ఇక్కడ దిగిపోతాను. హనుమంతం, జాగ్రత్త, వాడు ఎంతకైనా తెగిస్తాడు. నా గురించి కంగారు పడకు సీతారాం తాతయ్య. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను. పిండ ప్రధాన దేవతాభ్యో ధ్యానం సమర్పయామి. సార్, ఢిల్లీ ఫ్లైట్ కి టైం అవుతుంది. అక్కడ కూడా మీ సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. సీతారామయ్య దొరికాడా? లేదు సార్, సీతారామయ్య కోసం మా పోలీసులు సిటీ అంతా జల్లెడ వేస్తున్నారు. జల్లెడ వేస్తున్నారా? అందరినీ కూలి పనికి పంపించు. ఇసుక పట్టి సాయంత్రానికి కూలి తెచ్చి నీ చేతిలో పోస్తారు. అయ్యా, పిండాల నిమజ్జనం చేసిరండి. పెద్దోడా, నా మనవడికి నేను కూడా పిండ ప్రదానం చెయ్యాలి. వీణ్ణి చంపిన వాణ్ణి నా చేతులతో చంపి వాడి సమాధి దగ్గర పాతేస్తాన్రా. అప్పుడే వీడి ఆత్మకు శాంతి. నానా 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 నానా! ప్లీజ్ ప్లీజ్ సార్. కేఎంని కిడ్నాప్ చేస్తుంది నక్సలైట్లా, టెర్రరిస్ట్లా? ఇంకెవరి మీద అనుమానం ఉందా? కిడ్నాపర్స్ నుంచి ఫోన్ కూడా రాలేదా సార్? వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంటారా మీరు? ప్లీజ్, ఇంతవరకు మాకే ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ 24 గంటల్లో తప్పకుండా పట్టుకుంటాం. నేను ద్రోహినని తెలిసిన వీళ్ళెవ్వరూ బతకూడదు. వీళ్ళెవ్వరూ బతకూడదు. నీ సీతారామయ్య వచ్చాడు. హలో, నేను కేఎం గారి కొడుకును మాట్లాడుతున్నాను. నాన్నగారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? సార్, ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్ చేశాం సార్. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా మొత్తం అన్ని బోర్డర్లు అలర్ట్ చేయండి. మా
అన్నయ్యా. నువ్వెలాగున్నావు చెల్లెమ్మా? నాకేమన్నయ్యా, ఆయనే మనవడిగా పుట్టి నాతోనే ఉన్నారు. హనుమంతుని తీసుకురాలేదని నాకెంత పెద్ద శిక్ష వేశావన్నయ్యా. నన్ను క్షమించమ్మా. హలో మానసా, ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గా ఉంది కదా? ఈరోజు తప్పకుండా ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. కరెక్ట్ గా 12:59 కి కౌంట్ డౌన్ ఆన్ చేస్తాను. ఓకే సార్. సీతారామయ్య గారు, ఈరోజు హనుమంతు తప్పకుండా వస్తాడు కదా? తప్పకుండా వస్తాడు. వాడు మాట ఇచ్చాడంటే భగవంతుడు వరం ఇచ్చినట్టే. హలో కమిషనర్ గారు, నేను హనుమంతుని. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎవరయ్యా నువ్వు? అసలే మేము టెన్షన్ గా ఉంటాను. ఆ టెన్షన్ కారణమే నేను సార్. ఏమంటున్నావు? డ్యూటీలో లేని పోలీసులను పిలిపించి వాళ్ళ టైంని, ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేయకండి. మీరు వెతికే కేఎం కృష్ణమూర్తి గడు నాతోటే ఉన్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఆంధీవేలో ఉన్నా సార్. నేను చెప్పిన చోటుకొస్తే కేఎంని తీసుకెళ్లొచ్చు. చెప్పు, ఎక్కడికి రావాలి? నరసింగపురం అనే కుగ్రామం, ఆంధ్రప్రదేశ్ పట్టణంలో చూడండి. కృష్ణమూర్తి, నీ అడుగు, మాట, చేతల్లో ఏదైనా తేడా వచ్చిందో పేకులు తీస్తా. మా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆటలాడుకుంటున్నావా నువ్వు? ఆటలు ఆడుతుంది నేను కాదు కమిషనర్. కేఎం ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతో ఆడిన ఆటలు చూడాలంటే మీ దగ్గర టీవీ ఉంటే ఆలస్యం చేయకుండా ఎస్ ఛానల్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారం. కేఎం గారు, నేను మీ అందరికీ కేఎం గానే పరిచితుణ్ణి. కానీ ఈ కేఎం కృష్ణమూర్తిగా పుట్టి పెరిగి పెద్దవాడైన ఊరు ఈ నరసింగాపురం. అసలిప్పుడు ఈ ఊర్లో ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ పట్టణంలోనే ఈ ఊరు లేదు. దానికి కారణం నేను ద్రోహిని, దేశద్రోహిని. భారతరత్న అందుకోవడానికి నేను అనర్హుణ్ణి. హనుమంతు, నన్ను వదిలిపెట్టు. ప్రాణాలతో నన్ను వదిలిపెట్టు హనుమంతు. సీతారామయ్య, జరిగిన యథార్థం, వాస్తవం అంతా చెప్పాను. నన్ను వదిలేయమని చెప్పరా? అమ్మా, అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టమని. దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు అంటారా. కానీ నిన్ను మాత్రం యావత్ ఆంధ్రదేశ ప్రజానికం నువ్వు ఆంధ్రదేశంలో పుట్టిన భారతరత్నం అని అభిమానించి ఆరాధించారా. అందులో నేను ఒకణ్ణి. నిన్ను వదలాలా వద్దా అనేది నీ చేతిలో నమ్మి మోసపోయిన ఈ ఆంధ్రదేశ ప్రజానికమే నిర్ణయిస్తుంది. ఈ ఆంధ్రదేశం నుంచి ఏ ఒక్కడైనా నిన్ను క్షమించి వదిలేయమని నాకు ఫోన్ చేసి చెప్తే వదిలేస్తా. అందరికీ నమస్కారం. ఈ కృష్ణమూర్తిని క్షమించి వదిలేయమని మీరు నాకు చెప్పాలనుకుంటే నా నంబర్ 9848136367. హలో బాబు, భగవంతుడు అక్రమాల్ని అరికట్టడానికి అప్పుడప్పుడు అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయనలాగే అవతారం మీరు ఎత్తండి.
చెప్పండి సార్. హనుమంతన్న, నేను అఖిల భారత విద్యార్థి సంఘం అధ్యక్షుడిని సంతోష్ మాట్లాడుతున్నా. వాడు దేశద్రోహేనా? వాడిని చంపేయనా? హలో సార్, హింస చూడకూడదు, అది జరగకూడదు అంటే ఇలాంటి వాడు ఉండకూడదు సార్. చంపేయండి సార్, చంపేయండి. మై సన్, ఇక్కడికి చాలా మంది తమ పాపాలను తెలుపుకోవడానికి వస్తారు. జీసస్ వారిని క్షమిస్తారు. నువ్వు వాడిని చంపావంటే పాపమే కాదు, దానికి క్షమాపణ అవసరం లేదు. ఇటువంటి ప్రజాద్రోహిని బతకనిచ్చే తప్పు చేయొద్దు. వారి బొందులో ఊపిరి ఉండడానికి ఈల్లేదు. ఆయన్ని చంపేయి. హనుమంతు, చంపేవాడిని. నీ మామగా చెప్తున్నావు, చంపే. కృష్ణమూర్తి, మనిషి బతికున్న రోజుల్లో వందల వేల మందిని వెనకాల తిప్పుకోవడం గొప్ప విషయం కాదురా. వాడు చచ్చాక ముయ్యడానికి నలుగురినైనా సంపాదించుకోవాలరా. నీ బతుక్కి ఒక్కడు కూడా లేడురా. నువ్వు కేఎం కింగ్ మేకర్. నాన్నా, రండి, అందరు రండి. ఒక్కడు కూడా బతకూడదు. అందరినీ నరికి పారేయండి. మీరు కవరేజ్ ఆపకండి. వీళ్ళ క్లైమాక్స్ ని జనం లైవ్ లో చూడాలి.
వందే మాతరం. హనుమంతు కరెంట్ గా చెప్పాలంటే నీ వల్ల నా వల్ల మన ఊరు పేరు దుబాయ్ దాకా వెళ్ళిపోయింది. నీ వల్ల కాదు, మా అల్లుడు హనుమంతు వల్ల. దుబాయ్ దాకా కాదు, బొంబాయి దాకా వెళ్ళిపోయింది. హలో, బాంబే కన్నా దుబాయ్ దూరం. అవునా? రాత్రి బుస్ గారు నేను చాలాసేపు ఫోన్ లో మాట్లాడుకున్నాం, విషయం చెప్పలేదేంటి? రాత్రి సెల్ ఫోన్ ఆపేసి కూర్చొని ఉంటాడు. ఓకేనా మళ్ళీ నువ్వేంటి దండతో జాబ్ అమ్మా. నీ జాబు టీవీలో. టీవీకి రిజైను, హనుమంతుతో నా లైఫ్ కి డిజైను. అయితే ఓకే. నా మీద కదా అటాక్. అక్కడ తీయ నన్ను ఏదో కట్నం ఇచ్చుకునేసుకున్నాడు, డిజైనింగ్ డిజైనింగ్ అంటున్నారేంటి? తప్పగా నా లైఫ్ డిజైనింగ్ అంతా నా బేబీ తోటే. అది నా హనుమంతు. సీతారామయ్య అయ్యా హనుమంతు జయం విజయం.